వెల్కమ్ టు బీటా వైజాగ్. ఈ వీడియో వచ్చేసి మన గైస్ ఇన్ దిస్ వీడియో లెట్స్ డిస్కస్ హౌ టు ఐడెంటిఫై బాడీ మొత్తం బంగారం పూసినట్టు మిలమిలా మెరుస్తాయి. We know. Alright, so these are the guppy fish which are. Hello everyone. So today in this video we are going to see how we could culture bloodworms. And చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే bloodworms సేమ్ మొయినాలా ఉండిపోతాయేమో అనుకుంటారు, బట్ అది వచ్చేసి టోటల్లీ రాంగ్. ఎందుకంటే ఇది ఒక స్టేజ్ లో లార్వా ఎలా ఉంటుంది, అప్పుడే మనం bloodworm అని పిలుస్తాం. ఇంకో స్టేజ్ లో సిమిలర్ లైక్ మస్కిటోస్ ఇట్ విల్ బికమ్ అ ఫ్లై అండ్ ఇట్ విల్ జస్ట్ ఫ్లై అవే. అండ్ మస్కిటో లార్వేస్ తో పోల్చుకుంటే bloodworm లార్వేస్ 100% బెటర్, ఎందుకంటే దోమల వల్ల మన మనుషులకే దోలు తీరిపోద్ది. అండ్ ఇంకోసారి ఆలోచించండి, ఇవి ఫిషెస్ కి ఫీడ్ చేస్తే ఇంకెలా ఉంటుందో అని చెప్పేసి. బట్ bloodworms వచ్చేసరికి అలా ఏమి ఉండదు అనమాట. జస్ట్ అవి ఉండే ఎన్విరాన్మెంట్ కొంచెం మురిగ్గా ఉండొచ్చు, అప్పుడు మనం క్లీన్ చేసి ఫిషెస్ కి ఫీడ్ చేస్తాం. బట్ వాటి వల్ల మన మనుషులకు కానీ ఆ ఫిషెస్ కి కానీ ఎటువంటి హార్మ్ కూడా లేదు. 100% సేఫ్ అనే చెప్తాను. అండ్ ఇవి హెమోగ్లోబిన్ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల వీటికి రెడ్నెస్ అనేది వచ్చేస్తుంది బాడీలో. సో అది ఏదైతే ఫిష్ ఆ bloodworm తింటుందో దానికి కూడా కొంచెం ఇమ్యూనిటీ అనేది పెరగడం జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ గ్రోత్ కూడా కొంచెం ర్యాపిడ్ గా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఒక బ్రీఫ్ కంటెక్స్ట్ అబౌట్ bloodworms. నౌ లెట్స్ సీ హౌ వీ కుడ్ కల్చర్ ఇట్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అనమాట మనం పెట్టిన bloodworm సెటప్. అలాంగ్ విత్ దిస్ వీ గెట్ టు ఫైండ్ సమ్ మొయినా ఆల్సో, బికాస్ దిస్ మెథడ్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ మొయినా ఓన్లీ. హౌ టు డెవలప్ మొయినా యూజింగ్ క్యాట్ ఫుడ్ అనే దాని మీద మనం ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేసాం. ఇంకా ఎవరైనా సరే చూడకపోతే తప్పకుండా చూడండి. నౌ కమింగ్ టు ద మెయిన్ థింగ్, ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్రతిదీ కూడా bloodworm కాలనీసే. అలాంగ్ విత్ దిస్ bloodworms వీ హ్యావ్ సమ్ వాట్ 2-3 ట్యూబిఫెక్స్ worms ఆల్సో. అవి ఎక్కువగా డెవలప్ అవ్వట్లేదు కాబట్టి వాటి గురించి పట్టించుకోవద్దు. ఫీడింగ్ విషయానికి వచ్చేసరికి క్యాట్ ఫుడ్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి నానబెట్టేసే ఫీడ్ చేయాలి. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మస్కిటో నెట్స్ అనేవి వేసేసి తప్పకుండా ఉంచాలి. లేదనుకోండి అది ఒకసారి ఫ్లైలా మారిపోయిన తర్వాత bloodworm అనేది ఎగిరెళ్ళిపోయి ఎక్కడో మురికి కాలువలో సెటిల్ అయిపోద్ది. ఆ తర్వాత రమ్మన్నా రాదు. అందుకని చెప్పేసి మస్కిటో నెట్ ఆరెల్స్ కుదిరితే చున్నీతోనైనా కప్పేయండి. అప్పుడు అది ఫ్లైలా మారినా సరే అదే ఎన్విరాన్మెంట్ అనుకొని అక్కడే ఉండిపోద్ది. అది చచ్చే వరకు కూడా అక్కడే ఉంటుంది అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరు ఎంత ఎక్కువ ఫీడ్ చేస్తే అంత ఎక్కువ వేస్ట్ జనరేట్ అవుతుంది. అంత ఎక్కువ వేస్ట్ జనరేట్ అయితే అన్ని ఎక్కువ కాలనీస్ అనేవి బిల్డ్ చేసుకుంటాయి అవి. సో మనం వాటర్ స్పాయిల్ అయిపోద్ది అని భయం కూడా పడక్కర్లేదు. 2-3 వీక్స్కి ఒకసారి 3/4 లెవెల్ వాటర్ చేంజ్ చేసుకుంటే చాలు. చాలా అంటే చాలా నీట్గా అయిపోద్ది కల్చర్ అంతా కూడా. అండ్ నౌ కమింగ్ టు హార్వెస్టింగ్, ఈ కాలనీస్లో వస్తున్న bloodworms అన్ని చేయి పెట్టి పేకాలేమో అనుకుంటారు. అలాగేం కాదు, డైరెక్ట్గా ఒక పీపెట్ ఆర్ సిరెంజ్ తీసుకొని ఆ కాలనీనే లాగేయండి. ఆ ఎన్ని కాలనీస్ కావాలో అన్ని పుల్ చేసుకొని ఒక నెట్ తీసుకోండి. మొయినా నెట్ అయితే ఇంకా మంచిది. నెట్ తీసుకొని దాని మీద ఇవన్నీ కూడా పుల్ డౌన్ చేసేసి స్లో రన్నింగ్ వాటర్ కింద పెట్టి లైట్గా పైనుంచి పామండి. దీనివల్ల ఏమవుతుందంటే మట్టి అంతా కూడా కింద పడిపోద్ది. ఆ తర్వాత యూ విల్ బి లెఫ్ట్ విత్ సంథింగ్ లైక్ దిస్. ఇక్కడ చూస్తున్నారు కదా bloodworms అన్ని కూడా ఎంత నీట్గా హెల్దీ అండ్ యాక్టివ్గా ఉన్నాయో అని చెప్పేసి ఒక మంచి పర్ఫెక్ట్ డైట్ అవుతుంది. ఆల్రైట్, సో వీడియో మొత్తం చూసారు కదా. బిఫోర్ యూ లీవ్ లెట్ మీ జస్ట్ వార్న్ యూ అబౌట్ సంథింగ్. ఈ bloodworms ఏవైతే ఉన్నాయో ఒకసారి ఫ్లైస్ లా మారిన తర్వాత దే విల్ అపియర్ సిమిలర్ లైక్ మస్కిటోస్. అలా మస్కిటోస్ లాగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. బీయింగ్ ఎక్వేరిస్ట్ వి ఆల్ నో దే ఆర్ నాట్ మస్కిటోస్ అని చెప్పేసి. బట్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా అవి దోమలు అనుకొని చెప్పి ఈ bloodworms మెయింటైన్ చేస్తున్న టబ్ దగ్గర దోమలు ఎక్కువైపోయాయి అనుకొని పొరపాటున మస్కిటో కాయిల్ తీసుకెళ్లి వెలిగించేయగలరు. ఆర్ ఎల్స్ ఆల్ అవుట్ మోట్ ఏది పడితే అది అక్కడ పెట్టగలరు. అండ్ వర్స్ట్ కేస్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, ఈ దోమలు ఎక్కువైపోయి నెట్ కిందకి అందులో ఫిషెస్కి ఏమైనా అవుతాయేమో అంటే ఇంట్లో వాళ్ళు నేను అందులో ఫిష్ పెంచుతున్నాను అని అనుకున్నారు. అక్కడ దోమలు ఎక్కువగా కనిపించాయి అనుకొని ఆ bloodworm టబ్ నెట్ ఇలా ఎత్తి దోమల బ్యాట్తో పడపడపడ ఆడించారు. ఏంటబ్బా చిటపట్ సౌండ్ వస్తుందని చెప్పి నేను వెళ్ళి చూసేసరికి మొత్తం ఫ్లై అంతా కూడా స్మాష్ అనమాట. నేను ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి ఇవి bloodworms అని చెప్పేసి. ఇలాంటి ఇష్యూస్ మీతో రాకూడదు కాబట్టి ముందుగానే చెప్పాను, మళ్ళీ చెప్పలేదని కూడా అనుకోకండి. ఒకసారి ఇన్ఫ్యాక్ట్ మీ ఇంట్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేయండి bloodworm అంటే ఏంటి, దానివల్ల మన ఫిష్కి ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే మీరు ఆ ఫిష్కి చూపించే కన్సర్న్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో ఆ టబ్ని అసలు టచ్ కూడా చేసే ఛాన్సెస్ ఉండవు అనమాట. That's it all I wanted to convey now. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేయండి. Thank you so much for watching.